ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో పార్లమెంట్ మార్చిలో విద్యార్థులపై పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ, అలాగే అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై ప్రతిపక్షాలు మరోసారి గట్టిగా నిరసన చేపట్టాయి. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే నినాదాలు మొదలయ్యాయి. పదే పదే అంతరాయం కలగడంతో లోక్సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత లోక్సభ మళ్లీ సమావేశమైంది. అయితే ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. ఈ గందరగోళం మధ్య కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లు ప్రకారం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి పెరగనుంది. ప్రతిపక్షాలు నిరసన కొనసాగించడంతో ఈ బిల్లుపై చర్చ జరగలేదు. చివరకు మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత లోక్సభను రేపటికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సభలో గందరగోళం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026ను ప్రవేశపెట్టారు. డిజిటల్ బ్యాంకింగ్ కు అనుగుణంగా చట్టాన్ని నవీకరించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. అదే సమయంలో కేంద్ర మంత్రి రావు ఇందర్జిత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్ 2026ను కూడా సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు పార్లమెంటు వెలుపల కూడా ప్రతిపక్షాల నిరసన కొనసాగింది. మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. రామమందిర విరాళాల అంశాన్ని ప్రస్తావిస్తూ విరాళాల పెట్టెలను ప్రదర్శించారు. ఇక ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్ ఒక్కటే, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై, అలాగే రామమందిర విరాళాల వివాదంపై పార్లమెంటులో పూర్తి స్థాయి చర్చ జరగాలని కోరుతున్నాయి. అంతేకాదు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ అంశాలపై సభలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.